ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యనారాయణుడు అనగా మన యొక్క అంతరిక్ష భాషలో రవి, సూర్యుడు అనేటటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి ఈ సూర్య భగవానుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని కావిస్తూ ఉచ్చస్థితాన్ని కలిగినటువంటి 10 డిగ్రీల వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఉచ్చస్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి ఎంతోమంది రాసుల వారికి అట్లాగే సూర్యగ్రహ నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే సింహరాశి, కొంతమంది రాసుల వారికి అట్లాగే ఈ నక్షత్రాల వారికి కూడా చాలా చక్కటి ఆరోగ్యము, అనుకున్న కార్య అభీష్టాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు రాసి ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం కలిగి అట్లాగే ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఏప్రిల్ 14 నుంచి కూడా మే 14 వరకు గ్రహస్థితుల్ని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మాసవారి మేష సంక్రమణం అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రమణం అంటారు. ఇది చాలా విశిష్టమైనటువంటిది. అటు పితృదేవతలకి చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ సంక్రమణం. అట్లాగే ఈ యొక్క సూర్య భగవానుడు నెలకి కరెక్ట్గా 1 డిగ్రీ చొప్పున రోజుకి 30 డిగ్రీలు కూడా పరిభ్రమిస్తూ 30 రోజుల్లో ఆయన మారేటటువంటి నక్షత్రాలని బట్టి వారి జాతక చక్రంలో ఎవరైతే ఈ రాశులు చూసుకుంటున్నారో వారి యొక్క జాతక చక్రంలో నడిచేటటువంటి దశలు, అంతర్దశలు, విదశల్ని బట్టి వారి యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఈ సూర్య భగవానుడు ఎక్కడ ఉంటాడో ఆ యొక్క ఫలితాలని మనకి ఇప్పుడు ప్రసాదిస్తూ ఉంటాడు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి చాలామందికి రాశి మాత్రమే మా యొక్క నక్షత్రము, మా యొక్క రాశిదండి ఎలా ఉంటుంది అని మాత్రమే కనుక్కుంటున్నారు. కానీ ఈవెంట్స్ వైజ్ కానివ్వండి లేదా మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మీ జాతక పర్యవేక్షణని మీ మనసుకి నచ్చినటువంటి గురువు ద్వారా చక్కగా తెలుసుకొని ఎన్ని రోజులు ఎన్ని నెలలు మేము జాగ్రత్తగా ఉండాలి, ఏ అంతర్దశల్లో మేము విద్యకు కానివ్వండి, ఉన్నత విదేశాలకు కానివ్వండి, లేకపోతే వివాహపరమైనటువంటి చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా ఎవరైనా సరే ఆరోగ్యపరంగా బాలేనప్పుడు ఆరోగ్యానికి ఏ ఫలితాలు అంటే ఏ ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతలను ఆరాధించాలి, అట్లాగే సంతానము కలగకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా జన్మజాతకంలో మాత్రమే తెలుస్తాయి. రాశిని బట్టి కొంతవరకు మాత్రమే మనకి జాతక విశ్లేషణ పరంగా ఇక్కడ ప్రస్ఫుటమవుతాయే తప్ప డైరెక్ట్గా చంద్రుడు అనేటటువంటి వాడు మానసిక చర్యల్ని మాత్రమే సూచిస్తాడు, సూర్యుడు మాత్రమే ఆత్మని సూచిస్తూ ఉంటాడు. కాబట్టి జన్మజాతకం ప్రధానం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో గ్రహాల యొక్క గోచార స్థితులను కనుక మనం గమనించి ఉన్నట్లయితే కనుక సూర్య భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఉంటాడు. అట్లాగే మాసగ్రహాలైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మేషరాశిలో దాదాపుగా ఏప్రిల్ 19వ తేదీ వరకు ఉండి ఏప్రిల్ 19 నుంచి మరలా వచ్చే సంక్రమణం వరకు కూడా వృషభ రాశి తన యొక్క సొంత రాశిలో ఉండి చాలా చాలా మేలు కలిగిస్తాడు కొన్ని రాశుల వారికి. అట్లాగే బుధ మహారాజు, మరి ఈ బుధుడు దాదాపుగా 11వ తేదీ ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉంటూ మీనరాశిలో దాదాపుగా ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ నుండి కూడా చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్ర భగవానుడు, బుధుడు, అట్లాగే రవి, ముఖ్యమైనటువంటి గ్రహము కుజుడు. ఈయన శనితో కలిసి మే 10వ తేదీ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కొంచెం కొన్ని రాశుల వారు మాత్రము కుజుడు శని ఆపరేటింగ్ అయ్యేటటువంటి రాశి మీనరాశి కాబట్టి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క జాతక పర్యవేక్షణతో పాటుగా ఈ యొక్క గోచారాన్ని చూసుకున్నప్పుడు మరి ఏ దేవతల్ని ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని తమ యొక్క గురువుల్ని చక్కగా కనుక్కొని
విశదీకరించుకొని ఆ యొక్క దేవతా నామాలను కానీ, స్తోత్రాలను కానీ, అర్చనలు కానీ, పూజలు, జపాలు, హోమాదులు చేయించుకుంటే మాత్రమే వారి యొక్క కర్మ పరిపక్వత చెందుతుంది. అనుకున్న కార్యాలయందు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి నామాన్ని అందరూ ఆచరించండి. గోరక్షతి రక్షిత, గోవుల్ని రక్షించండి. వాటి ద్వారా కలిగేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్ మన దేశాన్ని, భూగోళాన్ని కాపాడుతూ ఉంటాయి. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలని ఎవరూ కూడా ఛేదించకండి. వృక్షాలని సాధ్యమైనంత వరకు పెంపొందించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క వృక్షము ఉంటుంది, రాశుల్ని బట్టి వృక్షం ఉంటుంది. కాబట్టి ఆ వృక్షాలని పెంచితే గనక వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుంటాయి. ఇట్లా ఎన్నో విషయాలు మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అట్లాగే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరికి ఈ మాసాంతము సూర్య సంక్రమణం వలన, మేషరాశిలో సంక్రమించినటువంటి ఈ యొక్క సూర్య సంక్రమణం వలన ఈ 4 గ్రహాలతో పాటుగా కుజుడు, అట్లాగే గురుడు మిథున రాశిలోనే ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉంటాడు. కేతువు సొంత నక్షత్రంలో సింహరాశిలో ఉంటాడు. రాహువు కుంభరాశిలో సొంత నక్షత్రంలో ఉంటూ కూడా వారు చేసే విన్యాసాలు, వారిచ్చే ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఏప్రిల్ మాసం 14వ తేదీ నుండి మే 14 వరకు కూడా సూర్య సంక్రమణం 3వ రాశిలో ఉచ్చస్థితిని పొందినటువంటి సూర్యుడు చాలా 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 అనుకూలిస్తున్నాడు. వివాహానికి సంబంధించినటువంటి సంప్రదింపుల విషయంలో, ఏదైనా వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించినటువంటి విషయాల యందు చక్కటి రాజీ కనపడుతోంది. అనుకూలతలు కనిపిస్తున్నాయి. అనుకున్న ప్రతి కార్యక్రమంలో మీకున్నటువంటి ధైర్యం అనుకోండి, లేకపోతే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానివ్వండి, చాలా చక్కటి సంభాషణాపూర్వకమైనటువంటి వ్యవహారము, మీకున్నటువంటి సెల్ఫ్ నాలెడ్జ్ అనుకోండి, సోల్ ఎనర్జీ అనుకోండి, చాలా చక్కగా యాక్టివేట్ అవుతున్నాయి. దాని ద్వారా మీ యొక్క సంతానంతో కూడా జాగ్రత్తగా మాట్లాడి మీకున్నటువంటి కార్యకలాపాలని వారితో షేర్ చేసుకొని ముచ్చటించుకొని ఆ వ్యవహారాలలో విజయలాభ సాధనకి వెళ్ళటానికి ఈ కుంభరాశి వారికి సూర్యబలం చాలా అనుకూలిస్తోంది ఈ నెల. అట్లాగే చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో కూడా అవతల వ్యక్తులు మీతో మాట్లాడి సంప్రదించి మిమ్మల్ని అగ్రీ చేసే పరిస్థితి సూర్య భగవానుడు ఇస్తున్నాడు. ముఖ్యంగా ఏదైనా సరే దూర ప్రాంత ప్రయాణాలకి వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో పాటుగా ద్వితీయంలో ఆర్థికపరమైనటువంటి విషయాల యందు ఇప్పుడు కుజుడు, నీచస్థిత బుధుడు, అట్లాగే శని ఉండడం ద్వారా సంతానంతో మాట్లాడేటప్పుడు, సంభాషించేటప్పుడు, లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎవరితోనైనా సరే మీ ఎదురుకుండా వాళ్ళతో కానీ, కస్టమర్స్తో కానీ మాట్లాడేటప్పుడు, మీ కింద పనిచేసే వాళ్ళతో మాట్లాడేటప్పుడు, పెట్టుబడి పెట్టి ఇరుక్కుపోయినటువంటి వ్యాపారస్తులు ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ధన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. కొన్ని మోసాలు జరగటము, వాటిని నిలదీసే పరిస్థితి, అవతలవాడు దానికి ఎగిరి కాక ఒకరికొకళ్ళు మరి వాదోపవాదాలు చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తోంది. దాని పరంగా కూడా ధన నష్టము ఆకస్మికంగా కలుగుతోంది. కుటుంబంలో విపరీతమైనటువంటి విరోధ భావన, తినటానికి సరైనటువంటి సమయంలో సరైన ముష్టాన్న భోజన ప్రాప్తి కూడా లేకపోవటము, మీకున్నటువంటి కోరికలు నశించటము, ఒంటరిగా జీవించాలనే కోరిక కలగటము, అన్నదమ్ములు ముఖ్యంగా అక్క చెల్లెల విషయాలలో కానివ్వండి, వ్యాపారంలో మీ కింద పనిచేసే వాళ్ళతో కానివ్వండి, ధన సంబంధితమైనటువంటి ఇష్యూస్ మిమ్మల్ని కోర్టులకు కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. జాగ్రత్త. ఇవన్నీ ఆకస్మికంగా ధన నష్టము, అట్లాగే అనుమానము, అవమానాలు, ఇవన్నీ మిమ్మల్ని చాలా చాలా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. పంచమంలో ఉన్నటువంటి గురువు చక్కగా సంతాన యోగాన్ని, మీకు ఉన్నటువంటి మంచి ప్రణాళికా శక్తితో కూడినటువంటి ఏకాగ్రత శక్తిని అన్వయించుకొని చేసే ప్రతి పని కూడా మీకు ధనలాభాన్ని కలుగజేసే అవకాశం గురుడిస్తున్నాడు. మీరు చేసే లాభాన్వేషణకి సంబంధించినటువంటి వ్యాపారంలో సిద్ధి కలుగుతుంది. షేర్స్లో కానీ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో పెట్టినటువంటి ధనము కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల వలన గురుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య సిద్ధి కలుగుతుంది, వ్యవహార కార్య జయం కలుగుతోంది. అయితే వీరికి ఉన్నటువంటి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యంలో ఫ్లక్చువేషన్స్ కలుగజేస్తూ అనుకున్న కార్యాలలో ఆటంకాలు, ఇబ్బందులు, చేసిన సహాయాన్ని మర్చిపోయి అది మిగతా వాళ్ళు బంధువులు కావచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని అనుగుణ మాటలు అనటము, దాని ద్వారా ఆరోగ్యం క్షీణించటము,
చేసేటటువంటి వివాహ విషయాల్లో, వివాహపరమైనటువంటి విషయాలలో, సంతానపరమైనటువంటి విషయాలలో, వ్యాపార సంబంధిత విషయాలలో మీకు కాస్త వెసులుబాటు లేక ఆలస్యం కావటం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి విపరీతాలు కుంభరాశి వారికి జరుగుతున్నాయి. కాబట్టి వీరికల్లా శుక్రుడు ఇప్పుడు ఈ నెల దాదాపుగా 19 వరకు 3వ స్థానంలో ఉండి చక్కటి ప్రయాణాలని సూచిస్తున్నాడు. ఆనందకరమైన విషయాలలో తర్వాత 20వ తారీఖు నుంచి కూడా మరి విద్యార్థులకి విద్యా యోగం మంచిగా బాగుంటోంది, ధనయోగం ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, భూమి కొన్న వాళ్ళకి కావచ్చు ధనలాభం కలుగుతోంది. పిత్రార్జితం కూడా వీరికి చక్కటి ధనలాభాన్ని కలుగజేస్తోంది. కాబట్టి గురు శుక్ర రవి బలము చాలా చాలా అమోఘంగా ఉంది. కాబట్టి చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. వీరు చేయవలసిందల్లా ఒక్కటే, రాహుకేతువులకి సుబ్రహ్మణ్య అభిషేకాదులు, అష్టోత్తర పారాయణలు, భుజంగ స్తోత్రము, అప్పుల బాధలు ఏమైనా ఉంటే సరే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవండి. ముఖ్యంగా వీరు సుదర్శన పాశుపత హోమాన్ని కానీ, లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ దర్శనాలు కానీ, అట్లా ఏదో రకంగా స్వామివారిని ఆరాధించండి. మీకు వచ్చేటటువంటి ఎన్నో తలకాయ నొప్పులు పక్కకి జరిగిపోయే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ జన్మజాతక రీత్యా మీకు ఉన్నటువంటి దశలు, అంతర్దశలు అనుకూలిస్తేనే గోచారంలో సరైనటువంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అది విద్య కావచ్చు, ఉద్యోగం, వివాహము, సంతానము, లేకపోతే భాగస్వామి విషయాలలో ఉండేటటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా జన్మజాతకంలో జరిగేటటువంటి పరిస్థితులను బట్టి మాత్రమే గోచారంలో ప్రస్ఫుటితం అవుతాయి. కాబట్టి ఆ విషయాల్ని తెలుసుకునేటప్పుడు, అంటే ఏదైతే మెయిన్ ఈవెంట్స్ ఉంటాయో ఆ ఈవెంట్స్ అన్నీ కూడా జన్మజాతకం రీత్యా తెలుసుకుంటూ ఆ దశలు, అంతర్దశలు, విదశలు గనక అనుకూలించకపోతే వెయిట్ చేయండి. గోచారంలో ఒక్కోసారి మేము పాజిటివ్గా చెప్తూ ఉంటాం, అవన్నీ కొంతమందికి నెగిటివ్గా జరుగుతాయి. అందరికీ ఒకేలాగా జరగవు గోచారంలో. అప్పుడు మీకు కావాల్సింది ఒకటే ఆయుధం, మా జన్మ జాతకం అని గుర్తుపెట్టుకోండి. సరైన గురువుని నియమం చేసుకోండి. సరైన గురువుని మీ ఆత్మతో పరిశీలన చేసుకొని ఆ గురువుకి చక్కగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు పంపించి మీ జన్మజాతకాన్ని తెలియజేసుకుంటూ వాటికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకోండి. మీకు వచ్చేటటువంటి కష్ట నష్టాలు తొలగించుకోండి. రావాల్సినటువంటి మంచి ఈవెంట్స్ పరంగా లాభాల్ని పొందండి. ఓం లక్ష్మీ నారసింహస్వామినే నమో నమః.